దోస్తులు మరి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ని అయితే గట్టిగా నొక్కరి. అప్పుడే మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. దోస్తులు మరి ఈరోజు మన వీడియో ఏంటంటే సంక్రాంతికి వస్తున్న మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఉంది కదా, ఇక అది ఫైనల్ ఎపిసోడ్ అన్నమాట ఈరోజు. మరి వీడియోలు నచ్చితే తప్పకుండా లైక్ చేసుడు మర్చిపోకుల్లా, సరేనా? అట్లనే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయుర్రి. మరి ఫైనల్ ఎపిసోడ్ కి అయితే వచ్చేసినాం. ఇవాళ సంక్రాంతికి వస్తున్నాము. మరి మీరు సంక్రాంతికి ఎట్లా ఎంజాయ్ చేసారు, మీ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఏంది అని కామెంట్లలో ఎప్పుడు జరా. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాము. సరే మరి వీడియోలకైతే వెళ్ళిపోదాం. వెళ్ళే ముందట ఒక మాట, హైప్ చేయుర్రి దోస్తులు, చాలా తక్కువ హైప్స్ వస్తున్నాయి, కొంచెం హైప్ చేసి సపోర్ట్ చేయుర్రి. బిడ్డలో వాటిని ఊడ్చుదలినా అందరూ ముగ్గులు ఎడతారు. ఇక నువ్వు కూడా పెట్టు, అన్ని గిడి తీసుకొచ్చి ఇక నేను ఇంట్లో పని చేసుకుంటాను, బయట మంచిగా ముగ్గు వేసారేనా అవ్వ? అమ్మా సరేనే. అబ్బో ఇటు పల్లెటూరులో పొద్దున్నే లేచి ముగ్గు వేసుకుంటారు కదనే. ఓ మా సిటీలోనైతే పొద్దుగాల ఏం లేస్తామని నైటే వేసుకుంటారు. నైట్ వేసుకొని వంటారు, పొద్దుగాల 8-9 గంటల వరకు లేస్తారు, 7-7:30 వరకు. ఇటు అంతేనే. నువ్వు కలర్లు ఇట్లా అన్ని పట్టుకున్నా అమ్మాయి, నేను ముగ్గు ఎత్తా. సరేనా అవ్వయ్య, నీకు ముగ్గు ఇచ్చి ఇంట్లో పని చేసుకుంటావు. ఫుల్ పని ఉన్నది, ఎప్పుడు తీరుతుందో ఏమో. అబ్బాబా చలి పాడుగాను, ఏం చలి పెడుతుంది, గింతగానో చలి ఉన్నది. బిడ్డ ఇగో కలర్లు తీసుకో. అబ్బో ఏందమ్మా గిన్ని కలర్లు తీసుకున్నావు, ఏం చేసుకుంటావు ఇవన్నీ 2 రోజులకి? అవో అందరికంటే మన ఇంటి ముందటనే ముగ్గు కలకలలాడాలి. ఏవైతే కలర్ మిగిలితే అప్పుడప్పుడు వేసుకోవచ్చు ఇంటి ముందట. సరే తీయే, నేను ఎత్తాను, ఇంట్లో పని చేసుకోపో. పిల్లలు లేచిరానే అమ్మ? ఏడలేసిరు బిడ్డ, ఇంకా లేవలేదు కదా. ఇలా ఇద్దరు కావచ్చు, ఆయన వాళ్ళు పొద్దున్నే లేచి ఏం చేస్తారులే. అవును బాపేడా అమ్మ? అయ్యో పొద్దున్నే పొలం కాడికి పోయినావా? అయ్యో పొద్దుట ఈ కరెంట్ కదా, ఇక పొలానికి నీళ్ళు పెట్టేస్తా అని అత్తడు నువ్వు ముగ్గేసే వరకు. సరేనే అమ్మ. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది, సంక్రాంతి సందర్లే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందర్లే మన ఊరిలో, హౌస్ఫుల్లీ గ్రేట్ఫుల్లీ అండ్ ఫైనల్లీ ఇట్స్ అన్ యాటిట్యూడ్ పొంగల్. అవ్వ ఈ ముగ్గేసే వాళ్ళకే నాకు నడవంతా వస్తుంది. ఊర్లో మాదే పెద్ద ముగ్గు అనుకుంటా. ఈ ముగ్గేసుడు అయిపోయాక ఎవరు ముగ్గు ఎట్లెట్లేసిరో చూసా వాళ్ళ కడుగు పోయి. అయినా నా దోస్తు రానే రాకపోయే, అది వస్తే కొంచెం హెల్ప్ చేసి నాకు. అబ్బా ఏమున్నది బిడ్డ ముగ్గు, నాది వెళ్ళేటట్టున్నది, మస్తు వేసినావు. అవి అయిపోయిందానే అమ్మ ఇంట్లో పని, అప్పుడే స్నానం చేసినావు? అయిపోయింది బిడ్డ, ఇంతలో ఇస్తేనే అయిపోయింది. స్నానం చేసినా మీకు కూడా నీళ్ళు కాబెడతానా, ఒకరికొకరు చేసినంటే అయిపోతుంది. వంటలో గింటలో ఏవో చేసుకున్నాము. ఆ పరమాన్నం చేస్తావా బిడ్డ? స్నానం చేసినాక చేస్తేనే. ఎట్లున్నది ముగ్గు? సూపర్ ఉన్నది, నా బిడ్డ లెక్క కలకలాడుతుంది. అరే గొబ్బెమ్మలు పెట్టలేదవ్వా? తేపోవే పెడతా. అబ్బా ముగ్గు ఎంత పెద్దగా ఉన్నదో మన ఇంటి ముందట, సూపర్ వేసినావు. అగో లేచినావా చింటూ? పోయి పర్లు ఇట్లా దొమ్ముకోపో, స్నానం పోసుకుందు, నీళ్ళు కాగుతానే అంటావు. అమ్మమ్మ నీళ్ళు పట్టిందంట పొయ్యి మీద, పోపో. అబ్బా గింత పొద్దున చేయాలి నాన్న, మమ్మీ నేను చెయ్యాలి, ఇంకోసే పైన చేయొచ్చు. అబ్బా చలి పెడుతుంది. అగో పండగ కదా, ఇలా పొద్దుగాలనే చేయాలి, సలేం పెట్టదు. ఉడుకుడుకు నీళ్ళు పోసుకుంటావు కదా, పో బ్రష్ చేసుకొని రాపో. పొట్టు గొబ్బెమ్మలు చింటూ షీ అనద్దు, తప్పు. జేజ బొడ్డెమ్మ అంటారు. అవునా మమ్మీ సారీ, ఇంకొకసారి అనను. ఎందుకు పెడతారు అవి? అవి మన వాకిట్లకు ఆవులో లేకపోతే పక్షులో ఎవోటి వస్తాయి కదా, అవి వాటి ఆహారం అయితే అన్నట్టు, అందుకు పెడతారు. అవునా సరే. చింతయ్య స్నానం పోతాపా, అక్క లేవలే ఇంకా? లేవలేదమ్మా ఇంకా. బిడ్డ ఇగో నీకు స్నానం పోతాపా, ఇక మమ్మీ స్నానం చేసి వస్తుంది, నువ్వు బయట స్నానం చేద్దుపా. కొత్త బట్టలు తెచ్చినా కదా, తాత నీకు కొత్త బట్టలు తెచ్చిండు, అవి వేసుకుందు పా. ఇక అయ్యి కొత్త దిశ. సరే పా పోదాం. అబ్బా ముగ్గు సూపర్ వేసిండు కదా, ఎవరు వేసిండే? సరిత వేసిందా? అమ్మమ్మ నేనే వేసిన. ముగ్గు మస్తున్నది బిడ్డ, ఇంకా
నేను తొందరనే వస్తాను ఇంట్లో పో. బాగున్నదా అమ్మమ్మ? అవును తాతేడి? అమ్మమ్మ అయ్యా నేను ఇంటికి పోతాను. అయ్యో ఇప్పటికే తెల్లారింది, ఇంట్లో ఎంత పని ఉన్నదో. అవో ఎవరు సరితవ్వా, నువ్వేనా అవ్వా? హా తాతయ్య నేనే. మంచిగున్నావా? అయ్యే ఏం అసలు కనిపిస్తనే లేవు. నేనేడికి పోతా అవ్వ, ఇంట్లోనే ఉంటాండి. ఈ కాలు ఇరిగినప్పటి నుంచి అసలు ఏడ పోతలేను. వస్తే ఇగో ఇక్కడ ఇంటి ముందరికి వచ్చి ఎవరైనా కనిపిస్తే మాట్లాడతా, మళ్ళీ ఇంట్లోకి పోయి ఉంటా. ఎప్పుడు వచ్చినావు అవ్వా? పండగకి వచ్చినావా? అవునే తాత, పండగకే వచ్చిన. సరే ఉంటాను తాత, మళ్ళా నిమ్మలంగా వచ్చి మాట్లాడుతుంది. ఇగో ఇప్పుడు పని ఉన్నది ఇంట్లో, అప్పటి వరకు వచ్చి మాట్లాడుతుంది ఇంకోసేపు. సరే సరే అవ్వ. అక్కకు బోట్ అంటే ఇష్టం కదా, బోట్ పట్టుకరా. అట్లనే బాగా వచ్చింది కదా, పిల్లంతా మటన్ తీసుకురా పోయి. అబ్బా గవన్నిటి గురించి నాకేం తెలిసే, బాపుని పంపిస్తే ఏమైంది? అవునే అయ్యా, ఇంకా రాలేదురా, పొద్దునానంగా పోయిండు. నీకు ఇంకా తెలియదారా? ముడ్డు కిందకి 22 నెలలు వచ్చినాయి. పోయేదేపో. అవేనా మళ్ళీ ఇంకేమన్నా చేయాలా? ఊకే తిప్పకుర్రి, పండగ పూట ఊకే రోడ్ల మీద తిరుక్కుంటూ ఉంటే చూసేటోళ్ళు నవ్వుతారు. గవ్వే ఇంకేం లేవు, ఓ 2 మసాలా ప్యాకెట్ పట్టుకొని రా వచ్చేటప్పుడు. సరే తీ పోయి తెత్తా. శారదవ్వా, ఓ బిడ్డ, స్నానం చేసినా? అయిందా స్నానాలు? అమ్మ స్నానాలు అయినాయే. ఇగో తమ్ముని ఒక కిలోంత మటన్ తెమ్మన్నా. నీకు బోట్ అంటే ఇష్టం కదా, బోట్ తీసుకొని రమ్మని చెప్పిన. ఇక గ్యారెలు ఇట్లా ఏమన్నా చేద్దాం పారాదు. అవు పావే అమ్మ, నేను ఈయనతోటి ఒక ముచ్చట మాట్లాడేది ఉన్నది, మాట్లాడత్తా. నువ్వు అంతలా గ్యారెల పిండి ఇట్లా కలుపుకో. కాదే అక్క, పండగ పూట మంచిగా చీర కట్టుకుంటే ఏంది, ఏమో గీ అడ్డమైన డ్రెస్ వేసుకున్నావు. ఓర్ పిసపోడా, ఇది అడ్డమైన డ్రెస్ అంటాను ఇంద్రా. మీ బావ మొన్న ఇష్టం కొద్ది కొనిచ్చిండు పండగకి వేసుకోమని, అందుకనే వేసుకున్నా. చీరలే కట్టుకోవాలా, డ్రెస్ వేసుకుంటే ఏంది ఇప్పుడు? దీనికేమైందిరా? అబ్బో మా బావ కొనిచ్చిండా? సరే సరే తీ. ఓ పిల్లగా ఏడుకత్తావు, ఏమైనా ఎంబడి పడతాను ఏంది నువ్వు? అరే ఓ పిసపోడా, తీసుకోరాదురా. తీసుకోతే అవుతుందిరా, ఊకింట్లు ఉంచుతాను. నువ్వు మంచిగా చెప్తావు తీసుకోవా అని. తీసుకోతే దాంట్లో ఎంతో ఇస్తారో నాకు తెలుసు. అబ్బా బాగా ఏమోరిస్తాళ్ళు. 5 రూపాయలు 10 రూపాయలు కొనేయమంటారు కావచ్చు. హ్మ్, అంతే అంతే, అవ్వ దగ్గర కొడుకు. అంటే దా పోదాం. ఏమండి ఉన్నావా? ఏం చేస్తాళ్ళు? ఉన్నానే, ఉండకుంటే ఏడిపోతానే. ఏం లేదు, గా ఆఫీస్ వర్క్ ఉంటే చూసుకుంటానా. ఏమైంది పిలిచినావు? ఇవాళ బీర్లు ఇట్లా తాగుకుర్రి, తెచ్చుకుంటే కళ్ళు తెచ్చుకోర్రి, కళ్ళు కమ్మ ఉంటది. సరే తీయే. అయినా అమ్మ అప్పుడే. సరే వస్తానంపా. అల్లుడు ఇట్లా ఏడు కనిపిస్తలేడు. యో ఇంటెనక అలా కూర్చుండి ఆఫీస్ వర్క్ ఏదో ఉన్నదంట చేసుకుంటాండు. బిడ్డ మరి అల్లుని తీసుకొని రా, అందరికి వడ్డిస్తా నేను. సరేనమ్మ, నువ్వు పెట్టుకో, అంతలు అందరం మొత్తం. అవే బిడ్డ, పిల్లరేరి వేరు ఇంకా అత్తలేరేంది, అటే పోయిరు, పొద్దుననంగా పోయిరు. అయ్యో అత్తమ్మ, వాళ్ళు కైట్లు ఎగరెత్తనని పోయిర్రు, ఇక అత్తలేరు అత్తలేరు. ఇక కైట్ల ముందు నిన్నే ఉన్నారు, ఇక అత్తరు కావచ్చు. సత్తా తిన్నాక వాళ్ళని. సరే అండి, తీసుకొని వస్తా. అయ్యో గట్లా కాదే అమ్మ, ఇగో ఈయనకు డ్యూటీ ఉన్నది, పొద్దుగాల ఎట్లా ఇబ్బంది అవుతుంది అనుకోవడానికి ఇట్లా. మళ్ళీ ఎప్పుడన్నా వచ్చి ఉంటుంది తర్వాత 2 రోజులు. అయ్యో ఏంది బిడ్డ ఇట్లా వచ్చినావు, అట్లా పోతా అంటాను. మత్తు బాధ అవుతుంది, వచ్చినట్టే లేదు ఉన్నట్టే లేదు. పండుగ పాడగానే ఇంకా 2 రోజులు ఉన్నాయి, పో కదా. అయ్యో అమ్మ, ఎందుకు బాధపడతానవే? 2 రోజుల తర్వాత వస్తుంది మళ్ళా. అత్తమ్మ కూరలు మాత్రం దండిగా మస్తు నేను మసాలాలు వేసి బాగున్నాయి అత్తమ్మ. అవునా, మరలా మామయ్య అసలు వచ్చినప్పటి నుంచి అలా కంటికే కనిపిస్తలేడు, ఇట్లా వస్తాడు అట్లా పోతాడు. మరిది వచ్చినావు, తిన్నావా తినలేదా? ఏమైనా బయటనే తిరుగుతానో, మీ పిల్ల ఇట్లా వస్తానన్నది ఏంది ఇటు మోకానా? ఏ ఊకో బావా, ఎంత బాగా మరిది అయితే మాత్రం ఈ విధంగా సరసన చేసినావు అనుకో నువ్వు. మా అమ్మ ఏంలే, నువ్వు పోయినాక చీపురు కట్ట మరలేసిదా అంటది మరి.
ఏం బావ పొద్దుగాల అయినా కళ్ళు తీయిందా మంచిగానే ఉన్నట్టున్నావు నువ్వు తెచ్చినావు మరి 4-5 బాటిల్లని ఎప్పుడో దిగింది ఇప్పటిదా అనుకున్నదా బామ్మది అయ్యో బావా ఆడ కళ్ళు తేకపోతున్నా లేదంట ఇక పండగ కదా అందరూ ఏమంటట్టున్నారు కళ్ళు దొరకలే ఉన్న కాడికి తీసుకొత్తి ఏదో జోక్ అంటానా కానీ సరిపోయింది అల్లుడు అదే బిడ్డను మంచిగా చూసుకో పైలంగా చూసుకో జరదంటే పనులు ఇట్లా అసలు ఇద్దరు కూరగాయలు ఒక్కటే దోశ ఉంచుకుంటారు పిల్లగాళ్ళు చూసుకో అయ్యా సరే అత్తమ్మ చూసుకుంటా అమ్మ పోయొత్తనే చింతయ్య మింకు తల్లి అమ్మను జర గోస ఉచ్చుకోకు మంచిగుండూరి మింకవ్వ అమ్మకు జర పనులు ఆసరవు తల్లి సరేనా చెప్పినట్టు నువ్వవ్వా సరే అమ్మమ్మ మేము మంచిగా ఉంటాం జాగ్రత్త ఒళ్ళు బిడ్డ అంతా గుబులు గుబులు అవుతుంది పోతాంటే నువ్వు బాధపడకే అమ్మ మళ్ళా 2-3 రోజులలో వస్తా నువ్వు ఏడితే నాకు ఏడిపోతుంది హలో దోస్తులు ఇంతటితో అయితే వీడియో అయిపోయింది వీడియో ఎలా ఉంది నచ్చిందా మరి లేట్ ఎందుకు లైక్ చేసేయండి దోస్తులు అయితే సంక్రాంతికి వస్తున్నాం అమ్మమ్మ వాళ్ళ ఇల్లు పార్ట్ సిరీస్ అయితే ఇప్పటితోటి కంప్లీట్ అయిపోయింది ఇదైతే ఫైనల్ ఎపిసోడ్ నచ్చిందా ఎలా ఉంది కామెంట్ చేయుర్రి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అట్లనే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కుర్రి అప్పుడే మరి మన నోటిఫికేషన్స్ మీకు వస్తాయి అండ్ హైప్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే హైప్ చేసేయర్రి అట్లనే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేసేయర్రి అయితే నెక్స్ట్ సిరీస్ అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాము సో నెక్స్ట్ వీడియో వచ్చే వరకు మరి చూస్తూనే ఉండండి మన వీడియోస్ ఓకేనా బై బై దోస్తులు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్